పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. జూబ్లీహిల్స్ లో బుర్రబండలో ఇప్పుడు ఒక పెద్ద ఆవిడతో ఉన్నాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలక్షన్ లో పార్టీలు మీ దగ్గరికి వచ్చి డబ్బులు అలాగే మందు పంచితే తీసుకుంటారా మీరు? పంచితే తీసుకుంటారన్న మాట కన్నా ఇస్తే ఎందుకు తీసుకోమన్న మాట మేము మాట్లాడతాం. అంటే ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు? ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే మాదే ఒక మార్గం ఉంటది, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేదంటూ ఏముంది చెప్పి వాళ్ళు అన్ని రేట్లు పెరుగుతుంటే ఏమి లేకుండా ఉంటది చెప్పు. మరి ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, అవసరమే కదా. అవసరం లేదంటే ఏముంది చెప్పు. ఇప్పుడు ఈ రోజు మీరు డబ్బులు తీసుకుంటారు కదా, డబ్బులు తీసుకున్నాక మళ్ళీ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడగగలుగుతారా? ఏమని అంటే మా అభివృద్ధి కార్యక్రమం, మా గల్లీకి అంటే నల్లొస్తలేదు, అలాగే డ్రైనేజ్ సరిగా లేదు, అలాగే రోడ్లు బాగాలేవు అని అడగగలుగుతారా? కరెక్ట్ గా బరాబర్ అడుగుతాం. ఎందుకు అడగమయ్యా? ఇప్పుడు మనమే ఒక ప్రభుత్వం, మనం ఎందుకు అడగడానికి భయపడాలి? అసలు వాళ్ళని ఎందుకు భయపడాలి చెప్పు. మరి ఇప్పుడు మనం ఉంటేనే వాళ్ళు, మనం లేని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా కదా? మరి భయపడాలి ఎందుకు? బరాబర్ అడుగుతామని అడగాలి, వాళ్ళు చెయ్యాలి కూడా, మనకి చెయ్యాలి వాళ్ళు. మరి అంటే రాజకీయ నాయకుల దగ్గర ఉన్న డబ్బులు మీవే అంటారు? అంతే కదా, మనది. నాదొక్కదానే కదా, ప్రజలదందరిది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు? కారు గుర్తే గెలుస్తుంది అనుకుంటున్నారు అందరూ అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన చేశాడు, ఆయన లేని వాళ్ళకి అన్ని కొంచెం సేవ చేశాడు ఆయన. అదే వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు నిలబెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు అందరూ. అట్లా అంతే. కాంగ్రెస్ 2 సంవత్సరాలలో ఏం చేయలేదా మీకు? చెయ్యలేదా అంటే పైకి చేసింది వేరుంటది, మనిషి దగ్గరకు వచ్చి అడిగి చేసింది వేరుంటది. పరిపాలన చేస్తున్నామంటే ఆ పరిపాలనలో కరెక్ట్ ఉండాలి కదా. కరెక్ట్ అనేది మనిషికి, జనాలకి అనిపించాలి. అనిపిస్తేనే మనకు ఓటేస్తారు, లేకపోతే వేయరు కదా. అది మేము అలా అనుకుంటున్నాం. మరి బీజేపీ పార్టీ పేరు ఎందుకు తీసుకోవట్లేదు? అందరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటున్నారు. అంటే ఇక అది ఈ 2 పరిపాలన జరిగినాయి కాబట్టి వీటి మీద వాళ్ళకి ఇది ఉన్నది. అది ఇంకా ఇంతవరకు జరగలేదు కాబట్టి దాని మీద మనకి ఇది లేదు, మన ఏమంటారు దాన్ని, సపోర్ట్ లేదు దాని మీద. అంతే, అంతకన్నా ఏమి. మాగంటి గోపీనాథ్ చనిపోయారు, ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఆయన భార్య పోటీ చేస్తుంది. మీరు మాగంటి గోపీనాథ్ ని చూసి బీఆర్ఎస్ కి ఓటేస్తున్నారా, లేకపోతే వాళ్ళ భార్యను చూసా? అంతే కదా, ఆయన చూసే ఈమె కూడా ముందుకు వెళ్తుందనే కదా, పరిపాలన మంచిగా చేస్తుందనే ఈమెకి వేయాలనుకుంటున్నాం. అది అంటే కేసీఆర్ ని, కేటీఆర్ ని చూసి ఓటు వేయట్లేదా? కేసీఆర్, కేటీఆర్ 10 ఏళ్ళు చూసాం కదా. మరి చూసాం కదా, ఆయన చూడకుండా ఏం జరగలేదు. 10 ఏళ్ళు ఉట్టిగా జరగలేదు. మరి ఇప్పుడు జరగాల్సింది ఈమె కదా. మరి పరిపాలన మంచిగుంటే ఎవరికైనా ఇచ్చేది. అలాగే నాయకులు ఎలక్షన్ల టైంలోనే మన గల్లీలలోకి వస్తారు, తర్వాత మళ్ళీ వస్తారా? రారు, తిరిగి కూడా చూడరు. ఎందుకు? దేని గురించి చెప్పు, నువ్వు చెప్పు అని నేను చెప్తాను. కాదయ్యా, తిరిగి చూస్తేనే వాడు నాయకుడు అవుతాడు. తిరిగి చూడను నాయకుడు ఎందుకు అవుతాడు? వాడి స్వార్థానికి వాడు నాయకుడు అయ్యాడు వాడు. అంతేనా కదా? అది ఇంక చెప్పు, ఇంకేం కావాలి? ఇంకేముంది మరి? మీరు ఫైనల్ గా ఈ ఎలక్షన్ తర్వాత, ఈ ఎలక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు రాజకీయ నాయకులకు? అది చెప్పండి. పరిపాలన మంచిగా ఉంటే వాళ్ళకి ఓటు వేసేదే. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా వాళ్ళకే వేస్తాం మేము. వేరే వాళ్ళకి ఎట్లా వేస్తాం? వెయ్యంగా. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తారు. అంతే, దాంట్లో వెనకపోయే ముచ్చటే లేదు. అది ఇక చివరిగా అయితే డబ్బులు మద్యం ఇచ్చినా తీసుకుంటాం అంటారు. ఇక మద్యం మాకు అక్కర్లేదు, తాగే వాళ్ళకి పోస్తే కమ్మగా సమ్మగా తాగుతారు. మేము తాగిన వాళ్ళం కాబట్టి మాకెందుకు అయ్యా బాబు, మాకు డబ్బులు ఇవ్వాలి. బరాబర్ ఇస్తే తీసుకుంటాం మేము, కొట్లాడి కూడా తీసుకుంటాం మేము. మీ పేరు? జనార్దన్ రావు గారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. కానీ ఎక్కువ ఏంటంటే వాళ్ళు గులాబీ పార్టీ ఇది వద్దు అని చెప్తున్నారు. మనకైతే చెప్పడం వరకే నాది, కానీ ఏది వస్తుందో మనకి తెలియదు. ఈ పబ్లిక్ టాక్ అది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలంటే అందరికీ మంచి చేస్తే ఇది ఉంటుంది. అది అలాగే ఇప్పుడు కొన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎలక్షన్ టైంలో డబ్బులు, మద్యం ఇస్తారు, మంది ఇస్తారు, లిక్కర్ తీసుకుంటారా? నేను తీసుకో, ఇక్కడ ఏరియాలో ఇట్లాంటిది డబ్బులు ఇస్తే తీసుకుంటా అంటారు. లిక్కర్లు మాకు ఇది అలవాటు లేదు, మేము తీసుకోము. అంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారు మీరు?
ఇస్తే తీసుకుంటున్నాం ఇంకా